లే, జీవితాన్ని నీ కంట్రోల్లోకి తీసుకో. ఈ క్షణం నుండే. ఎస్, ఈ క్షణం నీదే. నిన్నో రేపో నీ కంట్రోల్లో లేకపోవచ్చు. ఖచ్చితంగా ఈ క్షణం నీదే. గట్టిగా ఊపిరి పీల్చుకో. జీవితం గెలిచినంత ఉత్సాహం వస్తుంది. ఏదో కోల్పోయినట్లు దిగాలుగా మొహం పెట్టుకొని చాలామంది బతికేస్తున్నారు. తల మీద గ్లోబ్ మోస్తున్నట్లు. తిప్పి తిప్పి కొడితే 10 రోజులు పనిలో పడిపోతే మర్చిపోయే సమస్యలు. ఏదో జీవితాలు చేతిలో నుంచి జారిపోయినంత ఫీలింగ్. జీవితం ఎక్కడికి పోలేదు, నీ చేతిలోనే ఉంది. నవ్వకుండా మూతి బిగించుకొని బతికేద్దామని నువ్వే ఫిక్స్ అయిపోయావు. నువ్వు అనుకుంటున్న సమస్యలన్నీ 90% ఊహ మాత్రమే. నీ మీద నువ్వు సింపతి పెంచుకుంటూ తెగ కష్టాలు వచ్చినట్లు బాధపడిపోతూ పెద్దవిగా మైక్రోస్కోప్లో చూసుకునేవి మాత్రమే. మిగిలిన 10% మాత్రమే వాటి పరిధి. ఎక్కువగా ఆలోచించకు. ఈ మాట చాలామంది నీకు చెప్పి ఉంటారు. నీదేం పోయింది, కష్టం నాది కదా, బాగానే చెప్తావు అని ఓ విరక్తి నవ్వుకొని మళ్ళీ ఆకాశంలోకో నేల మీదకో చూస్తూ బాధపడ్డం మొదలుపెట్టి ఉంటావు. ఈ భూమి మీద పుట్టింది సంతోషంగా బతకడానికి. ఈ క్షణం మాత్రమే వాస్తవం. ఈ క్షణం నువ్వు గట్టిగా ఊపిరి పీల్చగలుగుతున్నావు, కడుపు నిండా తిన్నావు, భూమి మీద బతికి ఉన్నావు. ఇంతకన్నా ఏం కావాలి? సంతోషంగా ఉండాలనుకుంటే ఆటోమేటిక్గా నువ్వు ఆలోచించే విధానమే మారిపోతుంది. కానీ నువ్వు బాధపడుతూ కూర్చోవాలనుకుంటున్నావు. ఒక్కసారి అన్నీ మర్చిపోయి ఈ క్షణంలో బతుకు. నీ పుట్టుక లేదు, నీ చావు లేదు. నీ చుట్టూ మనుషులు లేరు, వారి స్వార్థాలు లేవు, వారు చేసిన గాయాలు లేవు, వారు పంచిన ప్రేమ లేదు. ఆ ప్రేమతో పాటు వచ్చిన విరహం, బాధ, మిస్ అవ్వడం వంటివేమీ లేవు. నీ కళ్ళెదురు ఉన్నది ప్రపంచం. అంతకన్నా ఎక్కువ ఆలోచించకు. ఏ పని చేసినా ఆ పని వరకు మాత్రమే ఆలోచించు. ఇంకెక్కడి నుంచి వస్తాయో చూద్దాం ఈ బాధలు. ప్రపంచంలో 90% బాధలు మన కల్పితాలు. కడుపు నిండా తిని ఏదో ఒక లోటు ఫీల్ అవ్వకపోతే, బుర్ర చించుకోకపోతే, నచ్చక మనసుని ప్రశాంతంగా పెట్టుకోవడం మనస్కరించక అక్కడక్కడ ఏరుకొచ్చిన సమస్యలు. పక్కోడు ఎదిగిపోతుంటే సమస్య, ఇంట్లో పని మనిషి రాకపోతే సమస్య, ఆఫీస్లో రాజకీయాలు చూసి సమస్య, ఉద్యోగం రాకపోతే సమస్య, శాలరీ హైక్ రాకపోతే సమస్య. ఇన్ని సమస్యల మధ్య ఈ బతుకేంటి, నా వల్ల కావట్లేదు అని నీ మీద నువ్వు జాలిపడ్డం కావాలి, ఫ్రస్ట్రేట్ అవ్వడం కావాలి. అలాంటి జాలిని విసిరికొట్టు. ఇన్నేళ్ళు వచ్చాయి, ఇంత బతుకు బతికావు, ఇంత చదువుకున్నావు, ప్రపంచంలో దేని గురించైనా అనర్గళంగా మాట్లాడగలుగుతున్నావు. నీ మీద నువ్వు జాలిపడ్డానికి సిగ్గేయట్లేదా? నీ సమస్యను చూసి అక్కడక్కడే తిరుగుతూ సంతోషాన్ని దూరం చేసుకోవడానికి సిగ్గనిపించట్లేదా? ఎస్, నువ్వు సంతోషంగా ఉండడానికే ఈ భూమి మీదకి వచ్చావు. ఉన్నన్నాళ్ళు నువ్వు సంతోషంగా ఉండు. నీ చుట్టూ ఉన్న వాళ్ళని హ్యాపీగా ఉంచు. ఎప్పుడు దిగాలుగా ఫేస్ పెట్టుకొని చూసే వాళ్ళకి నీరసం వచ్చేలా, గట్టిగా గాలి తోలితే ఎగిరిపోయేలా ఊగులాడుతూ నడవకు. నీరసంగా బతక్కు. మాటల్లో, కళ్ళల్లో, ఆలోచనలో, మనస్సులో ఎనర్జీ, సంతోషం ఉట్టిపడాలి. లే, నీ జీవితాన్ని నీ కంట్రోల్లోకి తీసుకో. ఈ క్షణం నుండే. ఎస్, ఈ క్షణం నీదే. నిన్నో రేపో నీ కంట్రోల్లో లేకపోవచ్చు. ఖచ్చితంగా ఈ క్షణం నీదే.